ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జనవరి 22, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి మీదకి దేవుడు ఆశీర్వాదములు కొమ్మరిస్తానని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారిని జ్ఞాపకము చేసుకుంటే వారు ఆశీర్వాదమును పొందుతారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని చేత ఆశీర్వదింపబడటమే కాకుండా మనలను, అలాగే మనం నీతిమంతులుగా ఉంటే మనలను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారికి మనం ఆశీర్వాద కారణంగా ఉంటాము. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆశీర్వదింపబడుతున్నాము. ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనుక. ఆయన నీతిమంతుడై ఉన్నారు. ఆయన్ని విశ్వసించినట్లుగా మనలను కూడా నీతిమంతులుగా చేశారు. మనం ఆయన విశ్వసించాము గనుకనే నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరి ఆ నీతిని మనం కాపాడుకోవాలి. ఆ నీతిని మనం కాపాడుకున్నప్పుడు నీతిమంతులుగా మనము మరి ఉన్నప్పుడే దేవుడు మనకి ఆశీర్వాదిస్తారు. అలాగే మనం ఆశీర్వాద కారణంగా ఉంటాము. ప్రియమైన దేవుని వారలారా, మరి ఆ నీతిని కాపాడుకోవడం అలాగా మనం చూసినట్లయితే అబ్రహాం గారు దేవుని నమ్మారు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అబ్రహాం గారు కేవలం దేవుని నమ్మటం వల్లనే నీతిమంతుడిగా అయ్యారు అని అంటే, దేవుని నమ్మి దేవుడు చెప్పినట్లు జీవించారు. దేవుని మాటకు ఎదురు చెప్పకుండా దేవుడు ఏం చెప్తే అది చేశారు. అది ఎంత కష్టమైనా చేయటం వలన ఆయనకి అది నీతి అయ్యింది. ఆయన నీతిమంతుల లెక్కల్లోకి వచ్చారు. మనం మన ప్రభు వాళ్ళ నీతిమంతుల లెక్కలోకి వచ్చినప్పటికీ ఆ నీతిని మనం అంతవరకు కాపాడుకోవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టారు. అందుకే మీరు నీతిమంతులుగా ఉంటే మీ తల మీదకి నేను ఆశీర్వాదములు కొమ్మరిస్తాను, మీరు ఇతరులకి ఆశీర్వాద కారణంగా ఉంటారు అని దేవుడు అంటున్నారు. మరి దేవుడు చెప్పినట్లుగా మనము ఆ నీతిని ఎలా కాపాడుకోవాలని అంటే, దేవుడు అంటున్నారు, ధర్మశాస్త్రమును వినువారు మాత్రముగా ఉంటే మీరు నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రమును విని దానిని అనుసరించిన వారుగా ఉంటేనే మీరు నీతిమంతులు. మనం చూసుకున్నట్లయితే మొదటి కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, పాపుల మార్గంలో కానీ, అపహాసకులు కూర్చున్న చోటను కానీ, దుష్టుని యొక్క ఆలోచన చెప్పును కానీ మనం ఉంటే మనం నీతిమంతులం కాదు, మనం దేవునికి వ్యతిరేకులము. అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నాము, దుష్టుని యొక్క ఆలోచనలు చొప్పున మనము జీవిస్తున్నాము అని మనం గ్రహించాలి. అలా కాకుండా మనం దేవుడికి నచ్చినట్లుగా నడిస్తే, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం దేవారాత్రము ధ్యానిస్తే ఆ యొక్క వాక్యం అనేది మనల్ని చెక్కుతూ ఉంటుంది. ఆ యొక్క వాక్యం అనేది దేవుని మాటకు లోబడేటట్లుగా చేస్తుంది. అప్పుడు మనం నీతిమంతుల లెక్కల్లో ఉంటాం. నీతి మనలో పరిపూర్ణమవుతుంది. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఇతరులకు మనం ఆశీర్వాద కారణంగా ఉంటాం. అటువంటి గొప్ప ధన్యత మనం అందరమే పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యు ఆల్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.